పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్కు అమెరికా షాకులు, ఒకే రోజు 2 పరిణామాలు. భారత్పై బుద్ధి చూపిన అగ్రరాజ్యం, ఇండో పసిఫిక్ పేరు మార్పు. పాక్ మ్యాప్లో పీఓకే అంటూ మార్పు. అంతర్జాతీయ అమెరికా తీసుకున్న కొన్ని తాజా నిర్ణయాలు భారతదేశానికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. వాషింగ్టన్ వేదికగా ఒకే రోజు జరిగిన 2 కీలక పరిణామాలు భారత్కు పెద్ద షాక్గా మారాయి. అమెరికా రక్షణ రంగంలో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరుతో నుంచి ఇండో అనే పదాన్ని ట్రంప్ పరిపాలనా విభాగం తొలగించింది. తిరిగి దానికి పాతరూపమైన యుఎస్ పసిఫిక్ కమాండ్గా మారుస్తూ అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 7 దశాబ్దాల పాటు ఈ సైనిక కమాండ్ కొనసాగిన చారిత్రాత్మక వారసత్వాన్ని, సాంప్రదాయ గుర్తింపును గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ విభాగం ప్రకటించినప్పటికీ ఈ మార్పు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ పేరు మార్పు ప్రకటనతో పాటే వెలుగు చూసిన మరో వివాదాస్పద అంశం భారత్ను మరింత కలవరానికి గురిచేసింది. అమెరికా సైనిక విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రాంతాన్ని ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో కలిపి చూపించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. అమెరికా సైనిక చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కమాండ్ 1947 జనవరి 1న అప్పటి ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ హయాంలో ఏర్పాటైంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉన్న సముద్ర రక్షణ వ్యవస్థ పరిధిని అంతర్జాతీయ వ్యూహాలకు అనుగుణంగా మారుస్తూ వచ్చారు. గతంలో 2018లో అప్పటి అమెరికా రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని ఇండో పసిఫిక్ అని పేరు మార్చడం జరిగింది. హిందూ మహాసముద్ర భద్రత, పసిఫిక్ ప్రాంతీయ సమీకరణాలు పరస్పరం అనుసంధానమైన ఉన్నాయనే బలమైన సంకేతాన్ని ప్రపంచానికి పంపడం ఆనాటి నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో భారత్ అమెరికా రక్షణ బంధం మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టమైంది. చైనా దూకుడికి అడ్డుకట్ట వేయడంలో భారత్ పాత్రను గుర్తిస్తూ ఆనాడి మార్పు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ పాత పేరు పెడుతున్నట్లు ప్రకటించడం ద్వారా అమెరికా తన ప్రాధాన్యతను మారుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చారిత్రాత్మక ప్రాధాన్యతను పునరుద్ధరించడానికి ఈ మార్పు జరగదని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ దౌత్యపరంగా దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. పేరు మార్పు ప్రకటన ఒక ఎత్తైతే అమెరికా సైనిక విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో వెలుగు చూసిన తీవ్ర లోపం భారత్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సదరు అధికార వెబ్సైట్లో ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మ్యాప్ విభాగంలో భారతదేశానికి చెందిన వివాదాస్పద మ్యాప్ను ప్రదర్శించారు. భారతదేశంలో అంతర్భాగమైన ప్రస్తుతం వివాదంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ దేశపటంలో కలిపి చూపించడం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువైంది. ఒకవైపు భారత్లో రక్షణ సంబంధాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని చెప్తూనే మరోవైపు అధికారిక సైనిక పటాల్లో పీఓకేను పాక్ భూభాగంగా చూపించడం అమెరికా నిర్లక్ష్యానికి లేదా అంతర్గత వ్యూహానికి నిదర్శనమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మ్యాప్ వివాదం దౌత్యపరంగా భారత్ అమెరికాల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. అమెరికా రక్షణ శాఖ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయాలపై భారతదేశంలో రాజకీయంగా దౌత్యపరంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యూహాలలో లేదా ప్రాంతీయ మిత్రులతో ఉన్న సంబంధాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సముద్ర రక్షణ వ్యవస్థ పరిధి అలాగే కొనసాగుతుందని అమెరికా అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ భారత రక్షణ నిపుణులు దీన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా విపక్షాలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ శశి థరూర్ ఈ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం క్వాడ్ కూటమి ఉనికిని ప్రశ్నించేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది క్వాడ్ కూటమి శవపేటికపై పడిన మరో మేకు అంటూ ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించడం దేశిక రాజకీయాల్లో వేడి పుట్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాల్లోనూ చైనాను ఎదుర్కోవడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి ప్రాధాన్యతను అమెరికా తగ్గించుకుంటుందని దానికి పేరు మార్పే నిదర్శనమని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నామకరణ మార్పు, మ్యాప్ వివాదం భవిష్యత్తులో ఈ ప్రాంత రక్షణ వ్యూహాలపై, భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.